ఈ మిగతాది గిల్లులో వీటి మీద మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా వీటికి బ్రేకులు పడడమో ఒక కారణం, లేదంటే డీజీపీని మార్చేయడమో ఒక కారణం. ఎన్నికలు సజావుగా సాగేలా కనిపించట్లేదు అంటే ఒక నిర్వేదం ఎందుకు కనిపిస్తుంది? నాకు అందులో నిర్వేదం కనిపించలేదు, అది ఆంధ్రజ్యోతి భాషలో కనిపించింది, అది ఒక వ్యూహం అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను అనేది, ఆయన అన్న మాట నేనంటుంది ఆ మాట అంటే మాట ఆయన మాట్లాడాడు, మాటకి మనం పదం మార్చేస్తున్నారు. నిర్వేదం అంటే ఎప్పుడు ఆయన చాలా చీక అయిపోయింది రా బాబు మంది అన్నప్పుడు నిర్వేదం అంటే, అట్లా కాకుండా ఇట్లా ఆపేశారు అంటే అర్థం చేసుకోండి, మీ బిడ్డని దీని మీద నీ కుట్రని అర్థం చేసుకుని నాకు ఓట్లేస్తేనే మీకు మళ్ళీ వస్తాయి అని చెప్తున్నాడు అంటే ఏంటి దాన్ని వ్యూహం? ఎన్నికలు సజావుగా సాగేలా కనిపించట్లేదు నాకు అంటే అది ఏమనాలి దాన్ని? అదేంటి విమర్శ అది. అది నిర్వేదం ఎప్పుడంటే ఇక నాకు విరక్తి వచ్చేసింది, ఇక నా వల్ల కాదంటే అది నిరాసక్తత కానీ నిర్వేదం కానీ. ఆయన దాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు, వీళ్ళు చెడగొడుతున్నారు దాన్ని, అయినా సరే నేను గెలిచి చూపెడతాను అని సవాల్ చేస్తున్నాడు. అంటే నిన్నటి వరకు ఒక యాక్టివ్ పాత్ర కనిపించింది వైనాట్ 175. ఆయన ఇప్పటికీ 3 సభల్లో కూడా ఆ వైనాట్ 175 గట్టిగానే పట్టుకున్నారు, అది జరుగుద్దా లేదా అనేది. ఒక్కసారిగా ఈ మార్పులు రావడం సజావుగా సాగేలా నాకు కనిపించట్లేదు అంటే ఎక్కడో ఆయనకి